రైట్ నవీన్, ఆంధ్రప్రదేశ్ పిసిసి సారథిగా షర్మిలను తీసుకోబోతోంది. కాంగ్రెస్ దీనికి సంబంధించి మల్లికార్జున ఖర్గే గానీ అలాగే రాహుల్ గాంధీ మొత్తం కూడా ఖరారు చేసేశారు. ఆమె జాయిన్ అవ్వడమే, కాంగ్రెస్ లోకి రావడమే ఇక తరువాయి నేడో రేపో ఆమె కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఖరాఖండిగా చెప్పారు, షర్మిల అయితే కాంగ్రెస్ లోకి వస్తే గనక ఏపీ రాజకీయాలు మారిపోతాయి, కాంగ్రెస్ విజయం సాధించడం సునాయాసంగా విజయం సాధించేస్తుంది అని చెప్పడమే కాకుండా ఇంకా చాలా మంది కూడా వైసీపీ పార్టీలో నుంచి చాలా మంది నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పిసిసి సారథిగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. నిన్న ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విషయం వారికి తెలియజేశారు. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై 2 గంటలకు పైగా చర్చించారు. చర్చ నడుస్తుండగా వచ్చిన రాహుల్, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం తొలుత మీ అభిప్రాయాలు చెప్పాలి అని నేతలను కోరారు. 2 మాజీ ఎంపీలు తప్ప అందరూ చేతులెత్తారు. ఆమె బాధ్యతలు చేపడితే పార్టీ బలోపేతం అవుతుంది అని స్పష్టం చేశారు. ఆ 2 మాత్రం షర్మిల తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిలా వ్యవహరిస్తే పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. అలా జరగకుండా తాము చూసుకుంటాము అని రాహుల్ స్పష్టం చేశారు. నిర్ణయం జరిగిపోయిందని, ఎవరో దీనికి భిన్నంగా వ్యవహరించవద్దు అని హెచ్చరించారు. మధ్యప్రదేశ్లో కూడా ఇలాగే కీలక నేతలు చేరడానికి వస్తే రానివ్వలేదని, దీనివల్లే ఓడిపోయామని, ఇక్కడ కూడా ఇలాంటివి చూస్తే సహించేది లేదు అని తెగేసి చెప్పారు. తెలంగాణలో అందరినీ కలుపుకొని వెళ్లడం వల్లే అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది అన్నారు. ఖర్గే స్పందిస్తూ షర్మిల విషయంలో నిర్ణయం జరిగిపోయిందని, ఆమె పగ్గాలు చేపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారని సమాచారం. జగన్ పాలన చాలా ఘోరంగా ఉందని, అన్ని వర్గాలు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఒక నేత చెప్పినప్పుడు ఆ విషయం తనకు తెలుసని రాహుల్ అన్నారు. జగన్ పాలన అస్తవ్యస్తంగా మారిందని, జగన్ కక్ష సాధింపు చర్యలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని తనకు స్పష్టమైన సమాచారం ఉందని చెప్పారు. పార్టీలో బలహీన వర్గాలకు మంచి అవకాశాలు కల్పించడంతో పాటు దళితులు, మహిళల సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని నేతలకు సూచించారు. ప్రత్యేక హోదా సాధన కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానూ ఉద్యమించాలని, గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాడాలని పిలుపునిచ్చారు. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిలను పోటీ చేయించాలని కొందరు నేతలు రాహుల్ను కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేయనున్నట్లు వచ్చిన వార్తల సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. టీడీపీ ఇండియా కూటమిలకు వస్తే బాగుంటుందన్న విషయంపై చర్చ జరిగింది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రాజమండ్రిలో పోలవరం, అమరావతిలో రాజధాని అంశం, తిరుపతిలో ప్రత్యేక హోదా, కడపలో స్టీల్ ప్లాంట్ స్థాపన, చివరగా పులివెందులలో జగన్ పాలనా వైఫల్యంపై భారీ సభలు నిర్వహించాలని నేతలు రాహుల్ను కోరారు. షర్మిల చేరికపై తుది నిర్ణయం తమ అధ్యక్షుడు ఖర్గే తీసుకుంటారని మాణిక్రావు ఠాగూర్ తెలియజేశారు. రుద్రరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక నిశ్శబ్ద విప్లవం ఉందని, అది కాంగ్రెస్ కు అనుకూలిస్తుంది అన్నారు. షర్మిల రాకను ఆహ్వానిస్తామని పళ్లం రాజు చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ స్వతంత్రంగా పోటీ చేసి సాధ్యమైనంత ఓట్ల శాతం పెంచుకునేందుకు ప్రయత్నించాలని రాహుల్ సూచించినట్లు తెలిసింది. రానున్న ఎన్నికల్లో కనీసం 15% ఓట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన పీసీసీ నేతలకు స్పష్టం చేశారని తెలిసింది. కాగా కాంగ్రెస్ ఆంధ్ర విభాగం కమ్యూనికేషన్ సమన్వయకర్తగా డిఆర్ అనిల్ కుమార్ నియమితులయ్యారు.
ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాటికి తెలుసుకుందాం. సతీష్, షర్మిల ఏపీ పిసిసి బాధ్యతలు ఎప్పుడు చేపట్టనున్నారు? దీనికి సంబంధించి ముహూర్తం ఎప్పుడు ఖరారు కానుంది? ఎస్ నిలిమ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో ఏపీ కాంగ్రెస్ నేతలతో నిన్న కీలక సమావేశం జరిగింది. దాదాపు 2 గంటల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమయాన్ని కేటాయించి మరీ అధిష్టానం దృష్టి సారిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా పార్టీ బలోపేతము, 2024 లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహంగా దిశగా ముందుకు వెళ్ళాలి. గత 10 ఏళ్ల తర్వాత విభజనకు ముందు కాంగ్రెస్ ఏ విధంగా ఉంది, విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా పడిపోయిందనడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాకపోవడము, ఓట్ షేరింగ్ పూర్తిగా పడిపోవడంతో కాంగ్రెస్ ఇప్పుడు రానున్న ఎన్నికలపైన దృష్టి సాధించింది. అందులో భాగంగా పార్టీలో గతంలో కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి బయటికి వెళ్లిపోయిన వారు కావచ్చు, ఆ నేతలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మెజార్టీ నేతలంతా కూడా కాంగ్రెస్ నేతలు అనేది కూడా జగమెరిగిన సత్యం అని చెప్పాలి. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రం మీద టార్గెట్ చేసింది కాంగ్రెస్ పెద్దలు. రాజశేఖర్ రెడ్డి కూతురైన వైఎస్ షర్మిల ఖచ్చితంగా ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీకి చాలా లాభం ఉంటుంది. అదేవిధంగా జనాల్లోకి షర్మిల ద్వారా కూడా మరింత ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుందనేది కూడా ఏఐసిసి అగ్రనేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా రాహుల్ గాంధీ నిన్న నేతల నుంచి కూడా కొంత అభిప్రాయాన్ని తీసుకున్నారు. వైఎస్ షర్మిల పార్టీలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, మరికొంతమంది నేతలు కూడా పార్టీలోకి వస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని వారి ముందు ప్రస్తావించినప్పుడు నేతలంతా కూడా ఆమె రాష్ట్రాన్ని స్వాగతించారు. చాలా మంది నేతలు సమావేశం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన సందర్భంలో కూడా వారితో మాట్లాడితే కూడా వారంతా కూడా షర్మిల వస్తే తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఆమె రాకను మేము స్వాగతిస్తున్నామని నేతలు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. ఏపీపీసీసీ ప్రెసిడెంట్ రుద్రరాజుతో సహాయం మాట్లాడిన సందర్భంలో కూడా పార్టీ బలోపేతానికి ఎవరు వచ్చినా తాము కాదనము, అది ఏఐసీసీ అగ్రనేతలే దానికి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చెప్పారు. నేనంతా కూడా ఢిల్లీలోనే బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో సోనియా గాంధీని షర్మిల తన భర్తతో వెళ్లి మరి కలిసి మాట్లాడారు, రాహుల్ గాంధీని కూడా కలిశారు, అనేక అంశాలపైన చర్చించారు. నాటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆమె జోక్యం చేసుకుని అక్కడ చురుకుగా ఉందని ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఆమెని కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాడుకుంటే బాగుంటుంది, ఆమె సేవలు అక్కడైతే బాగుంటుందని కూడా ఏఐసీసీ అగ్రనేతలు భావించిన నేపథ్యం ఇప్పుడు రానున్న అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆమెను పార్టీలో జాయిన్ చేసుకుని ఆమెకు కీలక పదవులు ఇచ్చి ఆమె ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లోకి వెళ్తే పార్టీకి చాలా బాగుంటుందనేది ఒక అంశం. మరోవైపు దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి కూడా చెక్ పెట్టే ఆలోచనలో కూడా అధిష్టానం పెద్దలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, కూతురు ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి గత పూర్వ వైభవం రాబోతుంది అనేది కూడా ఏఐసిసి ఆలోచనగా చాలా ఆలోచన కనిపిస్తుంది. దాదాపు ఓట్ షేరింగ్ లో సంబంధించి 1-2% ఓట్ షేరింగ్ ఉంటే ఇప్పుడు దాన్ని 15% ఓట్ షేరింగ్ లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో గత 10 ఏళ్లకు ముందు రాష్ట్ర విభజనకు ముందు పెద్ద ఎత్తున కేంద్రంలో పదవులు అనుభవించిన వారు కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు ఉండడం, వారంతా కూడా పార్టీని వీడి వెళ్లిపోవడం, పార్టీ కష్టకాలంలో పార్టీని పట్టించుకోపోవడం, వాళ్ళందరికీ కూడా నిన్న ఏఐసిసి సమావేశంలో కొంతమంది సీనియర్ నేతలకు కూడా రాహుల్ గాంధీ అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం కూడా వారిపైన కొంత అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 10 ఏళ్ళు అవుతున్నా కానీ పార్టీని బలోపేతం చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంలో కొంత వారిపైన కొంత వారిపైన అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పాలి. ఎస్పెషల్ గా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు ఒకటి ప్రత్యేక హోదా, రెండోది రాజధాని ఒకే రాజధాని ఉండాలి, మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయదన్న అంశాలతో మాట్లాడుతుంటే షర్మిలను పార్టీలోకి తీసుకున్న ఆలోచన అయిపోయింది. ఆమెను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని కీలక పదవి ఇవ్వబోతున్నా అనేది మాత్రం నేతలకు చాలా స్పష్టంగా చెప్పారు. నేతలు సైతం కూడా వాటన్నిటికి కూడా ఓకే చెప్తూ సమావేశం ముగించారు. అయితే షర్మిల ఢిల్లీకి ఈ రోజు కాంగ్రెస్ ఫౌండేషన్ డే ఉంది. ఖచ్చితంగా నేతలంతా కూడా అటు నాగ్పూర్ వెళ్లే ప్రయాణంలో ఉన్నారు. ఏఐసిసిలో ప్రస్తుతానికి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆమె రాక ఈ జనవరి మొదటి వారంలోనే పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఆమె అధ్యక్షురాలు కూడా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం నేతల్లో కొంత స్పష్టమైన వైఖరిగా నేతలు ఏఐసిసి అగ్రనేతలు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ వారంలోనే అంటే జనవరి మొదటి వారంలోనే ఆమె చేరే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే
ఈ రోజు కాంగ్రెస్ ఫౌండేషన్ డే ఉంది. నేతలంతా ఫౌండేషన్ డే అయిపోయిన తర్వాత నేరుగా నాగ్పూర్ వెళ్ళబోతున్నారు. తిరిగి వారు చేపట్టే కార్యక్రమం ఉండబోతుంది. అనంతరం నేతలంతా కూడా ఢిల్లీకి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా షర్మిల 29 అంటే డిసెంబర్ 29 నుంచి జనవరి మొదటి వారం లోపే ఆమెను చేర్చుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్నది. ఖచ్చితంగా షర్మిలకు మంచి పదవి ఇచ్చి ఆమెను ఒక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ధీటుగా, అంటే రాజశేఖర రెడ్డి నా సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతో చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చేయించుకొని నేతలందరినీ తీసుకొని వెళ్లి కొత్త పార్టీ పెట్టుకున్న కూడా కాంగ్రెస్ అభిష్టం ఆయన మీద కొంత గురుగా ఉందని చెప్పాలి. ఈ క్రమంలోనే షర్మిల అయితే ఈ సమయంలో బాగుంటుంది. రాజశేఖర రెడ్డి చరిష్మా కూడా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి యొక్క చరిష్మా కూడా బాగుంటుంది అనేది కూడా రాష్ట్రంలో చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్ పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలోనే మోదీ 10 ఏళ్ల హయాంలో రాష్ట్రానికి చేసిన అన్యాయం అంశాలు అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏం చేస్తున్న అంశాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఆసక్తికరమైన అంశం కూడా ఒకటి సమావేశంలో చర్చ అయింది. రాహుల్ గాంధీ స్వయంగా ఇండియా కూటమిలోకి టీడీపీ వస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. వారు వస్తే ఇంకా బాగుంటుంది, మరింత ఇండియా కూటమి బలపడుతుందన్న అభిప్రాయాన్ని కూడా నేతల మధ్య వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. నేతలంతా కూడా దానికి కొంత సమాధానంగా చెప్పినట్టుంది. ఇండియా కూటమిలోకి వస్తే నిజంగానే బాగుంటుంది. నా సందర్భాల్లో కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు లాంటి నేత ఇండియా కూటమిలో ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా నేతలు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు రాష్ట్రంలో కూడా ఏదైనా ఒక పార్టీతో అలయన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏకైక పార్టీగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే అంతా కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూస్తున్నట్టు ఆ నేతలంతా కూడా టీడీపీతోని పొత్తు ఉంటే బాగుంటుందని కొంత నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం. షర్మిల రాకతో కాంగ్రెస్ కు నూతన వైభవం వస్తుందన్నది కూడా నేతలు చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో చేసిన పొరపాట్లు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయకూడదనేదే రాహుల్ గాంధీ ముందున్న సవాలు. వారికి కూడా నేతలందరికీ అందరికి కూడా రాహుల్ గాంధీ